అసలు తెలంగాణ 4 కోట్ల ప్రజల జీవిత లక్ష్యమే బానిస జాతి విముక్తి. బాంఛన్ కాలు మోపుతా అనే ఒక బానిస నెరేటివ్ నుంచి అది వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, ఇవాళ లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, స్ట్రైట్ కావచ్చు, అన్ని రకాల ఉద్యమాలకి ఇది ఒక లాబొరేటరీ. ఎందుకు అంటే తెలంగాణ ప్రజల అమాయకత్వము, ఆవేశం, తెలంగాణ ప్రజల మంచితనం. ఇక్కడ ప్రజలు మంచివాళ్ళు, అమాయకులు, ఆవేశపరులు, రాజకీయ నాయకులు స్వార్థపరులు. రంగశాల అశోక్ గారు ఆర్టికల్ రాశారు, తెలంగాణ సమాజం తన అస్తిత్వానికి తగిన నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే పదే విఫలమవుతుంది. ఆ రోజు 52లో ముల్కీ ఉద్యమం కావచ్చు, 69లో వచ్చిన ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చిన నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, ప్రజలు తమ జీవితాలని, ప్రాణాలని తృణప్రాయంగా త్యజిస్తుంటే నాయకులేమో అడకతినే లీడర్లు, ఇక లీడర్లు లేరు, అడకతినే రాజకీయ నాయకులు, బానిసలు ఉన్నారు అని రంగశాల అశోక్ గారు తెలంగాణకి ఎలాంటి నాయకత్వం కావాలంటే తెగింపు ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి, అన్నిటికన్నా మించి ప్రజలను ప్రేమించాలి అనే నాయకత్వం ఉండాలి.